పరీక్ష ఎపిసోడ్ 8 రివ్యూలో మాత్రం నిజంగా అన్ని కాంట్రవర్సీస్ అనిపించాయి నాకైతే. కొంతమందికి అన్యాయం కూడా జరిగింది ఈరోజు నిజంగా చెప్పాలి అంటే. సో అమన్కి అండ్ రోహిత్కి జరిగిన టాస్క్లో శ్రీముఖి రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడుతుంది, అలాగే దిగజారిపోయి డెసిషన్ తీసేసుకుంటుంది. నాకైతే అస్సలు నచ్చట్లేదు. సంచాలకుది తుది నిర్ణయం అంటది, మళ్ళీ తన నిర్ణయం తను చెప్పేస్తుంది, మళ్ళీ ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి రాజకుమారికి అండ్ వీళ్ళ ముగ్గురికి జరుగుతుంది కదా. ఆ టాస్క్లో ఫస్ట్ ఆమె అయితే సమ్మవుజ్జి అని చెప్పేసి చరణ్ ఎంపిక చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి నీకు డిజర్వ్ కాదు అని చెప్పేసి మనకు ప్రియా వచ్చేసి అడిగితే, నాకు ఇంకా చాలామంది ఉన్నారు బట్ తన అపూర్వ నేమ్ తీసుకుంది. సో అపూర్వ ఏంటంటే అన్నిటికీ ముందుకు రావట్లేదు, కొంచెం బాగానే లాజికల్గా మాట్లాడినట్టయితే అనిపించింది. అంటే హెయిర్ కట్ కానీ తన మోడలింగ్లో ఉన్నందువల్ల రాలేదు. సో అక్కడ టాస్క్ జరుగుతుంది. సో ఆ బెలూన్స్ అంటే బెలూన్ టాప్ మంది వెళ్ళిపోతే వాళ్ళు అవుట్ అయినట్టు. ఇక్కడైతే లక్ ఫేవర్ చేసిందనే చెప్పచ్చు, ఎందుకంటే కష్టపడి ఆడింది ఏం లేదు, అది లక్ బేస్లో గెలిచిన గేమ్ కాబట్టి. సో ఇందులో మాట్లాడాల్సింది ఏమీ లేదు అనిపించింది నాకైతే. సో ఇంకా అంతే, ఆమె ఎక్కువ నెంబర్స్ చెప్పింది, పోతే పోతా ఉంటే ఉంటా అని చెప్పేసి 14 ఎంచుకుంటుంది. తర్వాత ఇక్కడ మనకి చరణ్ వచ్చేసి టప్ మని పోతాడు, ఫస్ట్ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. సో మరి ముగ్గురికి 3 బెలూన్స్ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. బట్ అప్పుడు క్యాలిక్యులేషన్ ఉండదు, ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తీసుకోవడం వల్ల. ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ వస్తాయి కదా ఇట్లా కట్ చేసే గేమ్స్, అలాంటి లక్ గేమ్ లాగా ఉంది. ఇందులో అంత చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు. సెకండ్ గేమ్ వచ్చేసి అదే ఫిషెస్ ఉంటాయి కదా, ఫిషెస్ గేమ్లో అయితే నాకు ఇక్కడ దీపక్ గెలిచాడు. దీపక్ ఎలా పోర్ట్రే చేశాడంటే, నేను జెన్యున్గా ఆడాను, సో నేను అసలు ఏం తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. సో నాకు ఇక్కడ ఏం నచ్చలేదు అంటే, ఇక్కడ యాక్చువల్గా హేమంత్ కూడా తన బ్లూ కలర్ ఫిషెస్ అందులో ఉన్నాయని తీసుకుంటుంటే తన ఫిష్లు కూడా ఎల్లో ఫిష్లు కూడా బయటకు వస్తాయి. అప్పుడు దీపక్ కోపం వచ్చి హేమంత్ దాంట్లో కూడా తను తీసేస్తాడు. కానీ నేను ఫేర్గా ఆడాను, ఫేర్గా అని చెప్పుకుంటున్నాడు, ఫేర్గా ఏం ఆడలేదు. సో తను అందరూ తప్పులు చేశారు ముగ్గురు. లాస్ట్కి వచ్చేసరికి కళ్ళకి నీళ్ళు తీసుకొని చెప్పాడు. నాకు అది అసలు నచ్చలేదు, ఎందుకంటే గేమ్ అంటే స్ట్రాటజిక్గా కూడా ఆడాలి. ఇప్పుడు స్ట్రాటజిక్గా ఆడితేనేమో అట్లా ఆడినామంటారు, స్ట్రాటజిక్గా ఆడకుండా ఫేర్గా ఆడితేనేమో ఇట్లా ఆడినామంటారు. ఎట్లా ఆడినా తప్పే అంటారు అబ్బా. బిగ్ బాస్లో కూడా అలాగే ఉంటుంది. సో నీకు రూల్స్ బుక్లో లేదు కదా, స్ట్రాటజీస్ ప్లే చేయొద్దని లేదు కదా, ఇలా రకరకాలుగా మాట్లాడతారు అబ్బా. సో మనం మైండ్ గేమ్తో ముందుకెళ్ళాలి, అలాగే స్ట్రాటజిక్ ప్లాన్స్ వేయాలి, మన మూవ్ ఏంటిది, సో వాడు ఎక్కువ ఆడుతుందని చెప్పేసి మనం ఆపే ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనము ఆడాలి, ఎట్ ద సేమ్ ఎదుటోని ప్లాన్ ఏంటదని గెస్ట్ చేస్తూ ఉండాలి. స్పాంటేనియస్ డెసిషన్స్ అనేటి అప్పటికప్పుడు మనం మార్చుకొని గేమ్కి తగ్గట్టుగా మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ హేమంత్ చేసింది తప్పే లేదు, స్ట్రాటజిక్ మూవ్ అంతే అది. సో ఇప్పుడు దీపక్కు తెలియదు కాబట్టి దీపక్ అలా చేశాడు, కానీ ఖచ్చితంగా స్ట్రాటజిక్ మూవ్స్ ఉండాలి, ప్లానుడ్గా ఆడాలి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు హేమంత్ తప్పైతే లేదనిపించింది. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి అమన్ అండ్ రోహిత్ అండ్ మిథిలేష్. పాపం మిథిలేష్కి స్క్రీన్ స్పేస్ మొత్తం పోతుంది. ఇక్కడ మనకు రోహిత్ ఫస్ట్ నుంచే దానికి బిగించుకుంటూ అందులో కరెక్ట్గా పెట్టేసుకొని మనకు జెండా పాతేస్తాడు. తర్వాత మనకి అమన్ పాతేస్తాడు. తర్వాత మిథిలేష్కి అయితే దొరకదు. మిథిలేష్ అయితే స్క్రీన్ స్పేస్ లేదు పాపం. ఇంకా ముందు ఓటింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 3 గ్రీన్స్ వస్తే ఇదే లాస్ అన్నమాట. సో అదే అలా జరిగిపోయింది. ఇక్కడ వచ్చేసి మళ్ళా మనకి రోహిత్ చాలా బాగా ఆడాడు, ఫస్టే పట్టుకున్నాడు. తర్వాత పట్టుకుంటే మన శ్రీముఖి ఏమంటది, ఇది కుస్తీ పోటీ కాదు అంటది. తర్వాత వచ్చేసి అమ్మనే ఎక్కువ ఫిజికల్ అవుతాడు, మనకు కొన్ని కట్ చేస్తారు కానీ అమ్మని కూడా ఫిజికల్ అవుతాడు. తర్వాత మనకి సంచాలకుగా అపూర్వ నియమించి సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి మళ్ళీ తర్వాత తను అక్కడ డెసిషన్ చెప్పాక రోహిత్ గెలిచాడని కాదు అని చెప్పేసి మళ్ళీ అమ్మనే సెలెక్ట్ చేస్తారు. అస్సలు నాకు నచ్చలేదు. సో కళ్యాణ్ పడాలా వచ్చారు, బట్ కొంతమంది కళ్యాణ్ పిఆర్ అండ్ రోహిత్ పిఆర్ అది అమన్ పిఆర్ ఒకటే, ఇద్దరు సేమ్ ఫేస్ కట్లు ఉన్నాయి. సో మరి వీళ్ళకి ఏదో రిలేషన్ ఉందని అయితే బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి నిజం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు తెలిసినంత వరకు. బట్ ఇక్కడ ఏదో కొంచెం అమ్మన్కి ఫేవరెటిజం చూపించి రోహిత్కి కొంచెం పక్కకు తప్పించారేమో అని నాకు అనిపించింది. సో అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది శ్రీముఖి కావాలని ఇలా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో కొంచెం జెన్యున్గా వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అమన్ అండ్ రోహిత్ ఇద్దరు బిగ్ బాస్లోకి వెళ్తారన్న గట్ ఫీలింగ్. మీకేమనిపిస్తుంది అది ఖచ్చితంగా కామెంట్